వెల్కమ్ టు PM7 భక్తి. మనం ప్రతిరోజు చేసే చాలా పనుల్లో ఎన్నో అర్థాలు పరమార్థాలు దాగి ఉన్నాయి. సాంప్రదాయాలను పాటించే వారికి వాటిపై అవగాహన లేకపోయినా సరే వాటిని పాటిస్తుంటారు. సాంప్రదాయాల వెనుక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. గడప మీద పసుపు వేసి అలంకరిస్తే లక్ష్మీదేవికి ప్రీతి అంటారు. కానీ పసుపు రాయటం వల్ల ఎన్నో సూక్ష్మజీవులు నశిస్తాయి. ప్రతిరోజు ఇంటి ముందు ఆవు లేదా గేదె పేడతో కల్లాపి చల్లి దాని మీద ముగ్గులు వేస్తే ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇంకా సంక్రాంతికి అయితే ప్రతి వాకిలి కూడా ఎంత అందంగా ముస్తాబవుతుందో. అబ్బా, ఆ రంగురంగుల వాకిళ్ళు పోటీపడి మరీ వేసే మగువలు ఆ రోజు మొత్తం ఊరు అందంతో మెరిసిపోతుంటుంది. సాధారణంగా ఇంటి ముందు ముగ్గు పెట్టడం వెనకాల ఉన్న అర్థం ఏమిటంటే, పెద్దలు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం అంటారు. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంటికి శుభం జరుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ డిసెంబర్ కాలంలో చలి మరింత ఎక్కువగా ఉన్నా సరే సమయానికి ఉదయమే లేచి కల్లాపి చల్లి ముగ్గు పెట్టడం మగువలకు ఎంతో ఇష్టం. ముగ్గు వేయాలంటే ఉదయమే లేవాలి. ఇలా ఉదయం లేవటం వల్ల మనసు మెదడు రెండు చురుకుగా ఉంటాయి. బియ్యపు పిండితో ముగ్గు వేస్తే చీమలకు మంచి ఆహారం పెట్టినట్లు. తెలియకుండానే చీమలు తొక్కి చంపితే దీనివల్ల కలిగే అనర్థాల నుండి పిండి పెట్టి తొలగించినట్టు అవుతుంది. తెల్లవారుజామున కన్యలు నిద్రలేచి పనులు చేయటం వల్ల ఆ ఇంటికి అందమే కాక ఆ ఇల్లు ఆయురారోగ్యాలతో ఉంటుంది. కొందరు మామూలు ముగ్గులు, మరికొందరు మెలికల ముగ్గులు వేస్తారు. అయితే ఈ మెలికల ముగ్గుల వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. మెలికల ముగ్గులు వేయాలంటే మొత్తం గుర్తు పెట్టుకోవాలి. అంటే జ్ఞాపక శక్తి ఉండాలి. ఇలా కంటిన్యూ చేస్తే మెదడు కూడా షార్ప్ అవుతుంది. మహిళలకు శారీరక బలం, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.